పరిశుద్ధాత్మతో హల్లెలూయా 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 పరమా తండ్రి నాతో మాట్లాడు పరమా తండ్రి మాతో మాట్లాడు ప్రభు యేసు నన్ను దర్శించు ప్రభు యేసు మమ్మును దర్శించు పరిశుద్ధాత్మా నన్ను సంధించు పరిశుద్ధాత్మా మమ్మును సంధించు హల్లెలూయా 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 పరిశుద్ధాత్మా నాలో నివసించు పరిశుద్ధాత్మా మాలో నివసించు పరిశుద్ధాత్మా నాలో నివసించు పరిశుద్ధాత్మా మాలో నివసించు హల్లెలూయా అందరం బిగ్గరగా పాడదాం హల్లెలూయా స్తుతిద్దాం హృదయపూర్వకంగా ఆరాధిద్దాం హల్లెలూయా 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 పరిశుద్ధాత్మా నాలో నివసించు పరిశుద్ధాత్మా మాలో నివసించు పరిశుద్ధాత్మా నాలో నివసించు పరిశుద్ధాత్మా మాలో నివసించు హల్లెలూయా 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 హల్లెలూయా
అందరం రెండు చేతులెత్తి దేవుని స్తుతిద్దాం, వేడుకుందాం. ఆయన కార్యం జరగాలని, ఆయన కార్యం జరిగించాలని దేవుని వేడుకుందాం. ఆయన ఘనమైన నామం బట్టి స్తుతిస్తూ, ఆరాధిస్తూ, హృదయపూర్వకంగా దేవుని ఆరాధిద్దాం. హృదయపూర్వకంగా దేవుని ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరు దయచేసి ఖాళీగా ఉన్న వాళ్ళందరూ దయచేసి కూర్చోండి, దేవుని ఆరాధిద్దాం. రెండు చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. వీలైతే దయచేసి లేచి నిలబడి దేవుని ఆరాధిద్దాం. లేచి నిలబడి దేవుని ఆరాధిద్దాం. ఆయన కార్యం జరిగించాలని దేవుని స్తుతిద్దాం. బిగ్గరగా దేవుని స్తుతిద్దాం. స్వరమెత్తి స్వరమెత్తి పాడదాం.
సురేష్ గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. అందరం ఏకీభవిద్దాం, దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి గొప్ప దేవా, నీ కొందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా, ఈ క్రిస్మస్ దినమున ప్రభా, మీ యొక్క జన్మదిన వేడుకల్లో ప్రభా, ఈ యొక్క ఉదయకాల ఆరాధనలో ప్రభా, మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభా, మిమ్మల్ని మహింపరచడానికి, మిమ్మల్ని గణపరచడానికి ప్రభా, మిమ్మల్ని ప్రేమించడానికి ప్రభా, మీరు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన క్రిస్మస్ నుంచి ప్రభా, మరి యొక్క క్రిస్మస్ వరకు ప్రభా, మమ్మల్ని అందరినీ కూడా ప్రభా నీ దయగల హస్తాల్లో కాపాడేందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క ఉదయకాల ఆరాధనలో ప్రభా మీరు మా మధ్యలో ఉండండి ప్రభా, మాకు సహాయం చేయండి తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, త్రియేక దేవ, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలమైన దేవ, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి, నీకు వందనాలయ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. రావాల్సిన బిడ్డలందరినీ కూడా ప్రభా మీరు త్వరపెట్టి నడిపించండి ప్రభా. అయా సహాయం చేయండి ప్రభా. ఎవరు నాయన ఏ యొక్క ఆలోచనతో ఏ ఉద్దేశంతో వస్తున్నారో నీ దగ్గరికి ప్రభా, నీవే అందరిని ఎరిగి ఉన్న దేవుడు ప్రభా, వారికి కావాల్సినవన్నీ కూడా సమకూర్చండి ప్రభా. ఈ యొక్క మంచి వాతావరణం మీరు మాకు అనుకూలపరిచినందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క వాతావరణాన్ని ప్రభా మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. అయా నీ స్వాధీనంలో ఉంచుకోమని నడుస్తున్నాం తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మంచి వాతావరణం కూడా మీరు మాకు దయచేసి నడుస్తున్నాం తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. కనికరించయ్యా, కృప చూపించు ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అనేక బిడ్డలను కూడా ప్రభా మీరు బలపరచండి ప్రభా, నీ ఆత్మతో శక్తితో బలంతో నింపండి, సహాయం చేయండి తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయా యొక్క ఆరాధన అంతట్లో కూడా మీరు తోడుగుండండి ప్రభా, కృప చూపించండి ప్రభా. అయా పాటలు పాడుతున్న బిడ్డలందరినీ కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి, బిడ్డలకు నాయన నీ ఆత్మతో నింపండి ప్రభా, వారికి మంచి స్వరాలు దయచేయండి ప్రభా. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. నిన్ను ఆరాధిస్తున్నాగా ప్రభా, నేను గణపరుస్తున్నాగా మాలో ఉన్న ప్రతి బలహీనతను యేసు నామములో కొట్టివేమని నడుస్తున్నాం ప్రభా. యేసు ప్రభా కృప చూపించు, కనికరించు ప్రభా, సహాయం చేయండి ఆయన. మీరు మా మధ్యలో ఉండండి ప్రభా, సహాయం చేయండి తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఎండ రావడానికి కూడా కృప చూపించండి, కనికరించి సహాయం చేయండి తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క క్రిస్మస్ పర్వదినంగా ప్రభా నూతనంగా వస్తున్న బిడ్డలందరినీ కూడా ప్రభా మీరు దర్శించండి ప్రభా, సహాయం చేయండి, వారితో మీరు మాట్లాడండి ప్రభా. వాళ్ళలో ఉన్న వ్యాధి బాధల నుంచి మీరు విడిపించమని నడుస్తున్నాం తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. సహాయం చేయండి ప్రభా, కృప చూపించండి తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయా ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా ప్రభా నీ సిలువ సాటును మరుగుపరచమని నడుస్తున్నాం తండ్రి, నీ కొందనాలు ప్రభా. నీ దక్షిణహస్తం ఈ స్థలంపై ఉంచమని నడుస్తున్నాం ప్రభా, నీ కందృష్టి స్థలంపై ఉంచమని నడుస్తున్నాం ప్రభా. ఇక్కడ చేస్తున్న ప్రతి ప్రార్థన మీరు ఆలకించండి, సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడా మీరు మా మధ్యలో ఉండండి ప్రభా. మీరు మాలో ఉంటే మాతో ఉన్నప్పుడు మాకు ఏ అపాయం కలగదు ప్రభా, ఎటువంటి ఆటంకము కలగదు ప్రభా. మీరు రండి ప్రభా, మీరు మా మధ్యలో ఉండమని నడుస్తున్నాం తండ్రి, సహాయం చేయండి ప్రభా. ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన అంతట్లో కూడా మీరు తోడుగుండి సహాయం చేయండి ప్రభా. నీ రాజ్యంతో వచ్చినప్పుడు మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా నశించిపోతున్న ప్రతి బిడ్డను కూడా ప్రభా మీరు వేదిక రక్షించమని నడుస్తున్నాం తండ్రి, సహాయం చేయండి తండ్రి, నీకు వందనాలు ప్రభా. అన్ని విషయాల్లో ప్రభా ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా ప్రభా ఆది నుంచి అంతవరకు ప్రభా మీరే మాకు నాయకులై మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరికీ హ్యాపీ క్రిస్మస్. విష్ యూ ఎ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. మనమందరం కలిసి దేవుని ఆరాధిద్దాం. రక్షకుండు ఉదయించినాడట. ఉదయించినాడట, మన కొరకు పరమ రక్షకుండు ఉదయించినాడట. రక్షకుండు ఉదయించినాడు, రారి గొల్లబోయులారా. రక్షకుండు ఉదయించినాడు, రారి గొల్లబోయులారా. తక్షణము రాబోయే మనని నిరీక్షణ ఫలముందుదాము. రక్షకుండు ఉదయించినాడట, మన కొరకు పరమ రక్షకుండు ఉదయించినాడట.
మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట. అనుచుగొల్లాలొకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు, అనుచుగొల్లాలొకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు, అనుమతించి కడకు క్రీస్తు నందరికి నీ తెల్పినారు రక్షకుండు దయించినాడట. మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట. రక్షకుండు దయించినాడు రారెగొల్లా బోయులారా. రక్షకుండు దయించినాడు రారెగొల్లా బోయులారా. తక్షణమున బోయి మనని రీక్షణ ఫలముందుదాము రక్షకుండు దయించినాడట. మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట. కొరకు పరమ రక్షకుండు దయించినాడట. మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట. హల్లెలూయా. మన కొరకు రక్షకుండు ఉదయించాడు. అందరం చెప్దాం, నా కొరకు రక్షకుడు ఉదయించాడు. నా శాపాలు పాపాలు తీసివేయుటకు ఆయన తన్ను తాను తగ్గించుకొని నా కొరకు నన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చారు. నన్ను క్షమించి నా పాపాలన్నీ తీసివేయటానికి సిలువ వేయబడ్డారు. పునరుద్ధానుడై తిరిగి లేచారు. మనకి పరలోకంలో స్థానం ఇచ్చారు. అవునా? అలాగే ఎవరైనా కానీ మీలో ఎవరైనా దేవుణ్ణి తెలుసుకోలేకపోతే మీకు కూడా పరలోకంలో స్థానం కావాలి అంటే దేవుణ్ణి తెలుసుకుందాం. దేవుణ్ణి తెలుసుకుని ఆరాధించండి. అందరూ మరి ఒక పాట పాడుకుందాం. అందరం చప్పట్లు కొడుతూ సంతోషంగా దేవుని మనకి ఈ సమయాన్ని తరుణాన్ని ఇచ్చిన దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని కనపరుద్దాం.
రక్షకుని చేరండి రండి రండి రక్షకుని చేరండి జీవాహారము జీవాచలనది పచ్చిక బయలలో మచ్చికతో నడుపును జీవాహారము జీవాచలనది పచ్చిక బయలలో మచ్చికతో నడుపును రండి అందరం చప్పట్లు కొడదాం, బిగ్గరగా స్వరమెత్తి పాడదాం, రక్షకుని చేరండి చప్పట్లు గట్టిగా కొడదాం. రండి రక్షకుని చేరండి జీవన జ్యోతిగా జగతికి జ్యోతి అయి చీకటి శక్తులను ఛేదించు బంధములను జీవన జ్యోతిగా జగతికి జ్యోతి అయి చీకటి శక్తులను ఛేదించు బంధములను రండి రండి రక్షకుని చేరండి రండి రండి రక్షకుని చేరండి స్వస్థపరచును ఆమేన్. శుద్ధాత్మతో నింపును శాంతి సంతోషము సంపూర్ణులా చేయును స్వస్థపరచును శుద్ధాత్మతో నింపును శాంతి సంతోషము సంపూర్ణులా చేయును రండి రండి రక్షకుని చేరండి రండి రండి రక్షకుని చేరండి యేసే కాపరి నిరతము కాయును వరములానిచ్చును పరమునా చేర్చును యేసే కాపరి నిరతము కాయును వరములానిచ్చును పరమునా చేర్చును రండి రండి రక్షకుని చేరండి రండి రండి రక్షకుని చేరండి హృదయమనే తలుపునక నా ప్రభువు తట్టుచుండే హృదయమనే తలుపునక నా ప్రభువు తట్టుచుండే ప్రయాసముతో భారముతో కృంగిన వారలారా మేలే విశ్రాంతి విత్తునని ప్రియుడు పిలచుచుండే నేనే విశ్రాంతి విత్తునని ప్రియుడు పిలచుచుండే ఆ ఆ ఆ ఆ రారే 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా మరి ఒకసారి అందరికి హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ఇప్పుడు మనకి ఇచ్చిన షీట్స్లో నుంచి ఒక వాక్య భాగం చదువుకుందాం. సహోదరులు రమేష్ గారు వచ్చి మనల్ని ఈ వాక్యంలో నడిపిస్తారు. అందరము చూడండి ఈ షీట్స్లో నుంచి మొదటి వాక్యం అబ్రహాం వారసత్వం గురించి ఉంది. ప్రవచనం అంటే ముందు జరగబోయే సంగతుల గురించి ప్రవచిస్తారు కదా, తర్వాత నెరవేర్పు ఎక్కడ జరిగింది, ప్రవచనం ఎక్కడ జరిగింది అనేది
చదువుతారు. అందరూ జాగ్రత్తగా చూడండి. అబ్రహాము వారసత్వము ప్రవచనము. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని క్షమించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనెను. ఆదికాండము 12:3. నెరవేర్పు. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. మత్తయి 1:1. ఆమేన్. హల్లెలూయా. మనము ఆరాధించడానికి వచ్చాం కదా. ఎందుకు ఆరాధిస్తున్నాం? యేసు ప్రభువుని తెలుసుకున్నాం కాబట్టి, ఆయన నిజ రక్షకుడు కాబట్టి మనం ఆరాధిస్తున్నాం. మనము ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి జీవిస్తున్నాం కాబట్టి, ఈరోజు ఆయన పుట్టుక దినం కాబట్టి ఇంకా ఘనంగా ఆరాధించాలి. ఆయన మన కొరకు, నా కొరకు, మీ కొరకు, నా శాపం కొరకు, మీ శాపం కొరకు ఆయన కడిగి వేయడానికి వచ్చారు కాబట్టి మనం ఇంకా సంతోషంగా ఉల్లాసంగా దేవుణ్ణి ఆరాధిద్దాం. జ్ఞానులు ఆరాధించిరయ్యా. మొదటి పాట పాడదాం. జ్ఞానులే ఆరాధిస్తే మనం ఏ పాటి వాళ్ళం? మనం ఏమి రాని వాళ్ళం, తెలివిలేని వాళ్ళం. మనము ఇంకా ఎంత గొప్పగా ఆరాధించాలి. ఆ దినము జ్ఞానులు ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి, ఎన్నో సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చి ఆయన ఆరాధించడానికి వచ్చారు. అంత గొప్ప దేవుడు ఆయన. మన కొరకు జన్మించారు, మనల్ని ప్రేమిస్తున్నారు, మనల్ని క్షమిస్తున్నారు. మనం ఆరాధిద్దాం. మొదటి పాట, సాంగ్ నెంబర్ 1. జ్ఞానులు ఆరాధించిరయ్యా నిన్ను, కరుణగల యేసువా, కరుణగల యేసువా. జ్ఞానులు ఆరాధించిరయ్యా నిన్ను, కరుణగల యేసువా, కరుణగల యేసువా. యేసు రక్షకుడా, నా ప్రాణ స్నేహితుడా, యేసు రక్షకుడా, దగ్గరగా పాడదాం అందరం, చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిద్దాం. యేసు రక్షకుడా, నా ప్రాణ స్నేహితుడా, యేసు రక్షకుడా, నా ప్రాణ స్నేహితుడా, యేసు రక్షకుడా, నా ప్రాణ స్నేహితుడా, యేసు రక్షకుడా, నా ప్రాణ స్నేహితుడా. జ్ఞానులు ఆరాధించిరయ్యా నిన్ను, కరుణగల యేసువా, కరుణగల యేసువా. ఆదాము దోషం అంతము చేయును, అవనిని వెలసిన ఆశ్చర్యకరుడా. మన దోషాలన్నీ అంతం చేయడానికి మన అవనిలో వెలిసిన ఆశ్చర్యకరుడు ఆయన. ఆదాము దోషము అంతము చేయను, అవనిని వెలసిన ఆశ్చర్యకరుడా. ఆదాము దోషము అంతము చేయను, అవనిని వెలసిన ఆశ్చర్యకరుడా. అసువులు బాయను అవతరించిన కరుణగల యేసువా, కరుణగల యేసువా, కరుణగల యేసువా, కరుణగల యేసువా. అందరం పాడదాం. యేసు రక్షకుడా, యేసు రక్షకుడా, అందరం చప్పట్లు కొడుతూ పాడదాం. దేవుని ఆరాధిద్దాం, భజిద్దాం, పూజిద్దాం. రక్షకుడా, ఆయన మనకు దొరికినందుకు దేవుని స్తుతిద్దాం. హృదయపూర్వకంగా యేసు రక్షకుడా, నా ప్రాణ స్నేహితుడా. అందరం ఈ మాటలు పలుకుదాం. యేసు రక్షకుడా, నా ప్రాణ స్నేహితుడా. స్నేహితుడా, యేసు రక్షకుడా,
నా ప్రాణ స్నేహితుడా యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా నానురాధించిరయా నిన్ను కరుణగల యేసువా కరుణగల యేసువా మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రియుడా. అర్పించేదను సర్వస్వము కరుణగల యేసువా అని పాడుకుందాం. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రియుడా. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రియుడా. అర్పించెదను సర్వస్వము కరుణగల యేసువా కరుణగల యేసువా యేసు రక్షకుడా అందరం పాడదాం. నా ప్రాణ యేసు రక్షకుడా యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా 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 నానురాధించిరయా నిన్ను కరుణగల యేసువా కరుణగల యేసువా నానురాధించిరయా నిన్ను కరుణగల యేసువా కరుణగల యేసువా యేసు రక్షకుడా. చివరిసారిగా అందరం పాడదాం. జ్ఞానులే ఆరాధిస్తే మనం ఏ పాటి వారం? మనం జ్ఞానం కలవారం అయితే ఆరాధిస్తాం. జ్ఞానం కలిగి దేవుని ఆరాధిద్దాం. ఆయన ఆరాధిస్తే జ్ఞానం వస్తుంది, స్వస్థత వస్తుంది, విడుదల వస్తుంది. నా ప్రాణ స్నేహితుడా యేసు రక్షకుడా 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 నా ప్రాణ స్నేహితుడా అందరం గట్టిగా స్తుతిద్దాం. చప్పట్లు కొడుతూ దేవుని అందరం పాడు. యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా యేసు రక్షకుడా. చాలా మంది పాడట్లేదు, దయచేసి చివరి వరకు అందరూ పాడండి. నోరు తెరిచి అందరూ పాడండి, స్వరమెత్తి పాడదాం. ఆయన గొప్ప దేవుడు, మన కొరకు దివి నుండి భూలోకానికి వచ్చిన మన కొరకు, మన పాపాలు క్షమించడానికి ఆయన మన కొరకు వచ్చారు. దేవుని స్తుతిద్దాం. నా ప్రాణ స్నేహితుడా యేసు రక్షకుడా 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 నా ప్రాణ స్నేహితుడా యేసు రక్షకుడా
నా ప్రాణ స్నేహితుడా యేసు రక్షకుడా, నా ప్రాణ స్నేహితుడా యేసు రక్షకుడా, నా ప్రాణ స్నేహితుడా. హల్లెలూయా. దయచేసి అందరం దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. నవ్వుతా చెప్పండి అందరూ. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ధనలక్ష్మి ఆంటీ వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. పరిశుద్ధుడా వందనాలు, ప్రేమామయుడా వందనాలు, కృపామయుడా వందనాలు నాయన. నా తండ్రి, ఆ పరలోకం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక నిన్ను నీవు రిక్తునిగా చేసుకుని ప్రభువా మా కోసం ఈ భూలోకానికి తెంచిన దేవుడు అని నమ్మి ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ దినాన నా తండ్రి బాలయేసుగా మా మధ్యకు వచ్చిన తండ్రివి నాయన. ఈ సర్వలోక ప్రపంచాన్ని కూడా కాపాడటానికి నాయన నా తండ్రి మా కొరకు నాయన పరలోకం నుంచి దిగి వచ్చిన యేసయ్య నీ పాదాలకు వందనాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభువా. దయగల దేవా, కృపగల దేవా, ఈ ఆరాధన అంతటి మీద మీ కన్ను దృష్టి ఉంచమని ప్రార్థిస్తున్నాం నాయన. సమస్తము కూడా ఘనముగా మర్యాదగా జరగటానికి సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. రావాల్సిన బిడ్డలందరినీ త్వరపెట్టి నడిపించమని నాయన, వచ్చిన బిడ్డలు నా తండ్రి సంపూర్తిగా నిన్ను ఆరాధించుకునే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. నిన్ను ఎరుగని బిడ్డలు ఎవరైనా వచ్చి ఉంటే ప్రభువా వారిలో కూడా నీ వాక్యం నా తండ్రి వారి హృదయాల్లో నీ వాక్యం ఫలించాలని వారిని కూడా రక్షణలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, కృపగల దేవా, వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఆశ్చర్యకరుడవు నాయన, అద్భుతకరుడవు తండ్రి. వాతావరణాన్ని అనుకూలపరిచిన దేవా, ఇంకా నా తండ్రి నా ప్రభువా నాయన నా తండ్రి వాతావరణాన్ని ఇంకా కూడా అనుకూలపరిచి మీ నామాన్ని మహింపరుచుకునే తండ్రివని నమ్మి స్తుతిస్తున్నాం ప్రభు. నా తండ్రి వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. ముందున్న ఆరాధన కార్యక్రమం అంతటినీ కూడా నీ దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ ప్రతి పనిలో కూడా నాయన మీ సహాయం దయచేసి మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరం బిగ్గరగా రెండు చేతులెత్తి స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సాంగ్ షీట్లో నుంచి 3వ పాట పాడదాం. పుట్టేసుడు నేడు మనకు పుణ్య మార్గము చూపను. పుట్టేసుడు నేడు దుర్నరుల బ్రోచుటకై ఆ పరమవాసి పాపహరుడు వరభక్త జనపోషుడు మన కొరకు దిగి వచ్చారు. దేవుని స్తుతిద్దాం. దరపిశాచిని వేడిన దుర్నరుల బ్రోచుటకై ఆ పరమవాసి పాపహరుడు వరభక్త జనపోషుడు. దరపిశాచిని వేడిన దుర్నరుల బ్రోచుటకై యా పరమవాసి పాపహరుడు వరభక్త జనపోషుడు. పుట్టేసుడు నేడు మనకు పుణ్య మార్గము చూపను. పరమగురుడు ప్రాయశ్చిత్తుడు శ్రీ యేసుడు. పుట్టేసుడు నేడు యూద దేశములోన బెత్లెహేమను గ్రామమున నాదరింపనుద్భవించెను నదములమైన మనలను. యూద దేశములోన బెత్లెహేమను గ్రామమున
మనకు పుణ్య మార్గము చూపను పట్టి అయ్యే పరమ గురుడు ప్రాయశ్చిత్తుడు శ్రీ యేసుడు పుట్టేసుడు నేడు. సర్వోన్నతిని మరియ కుమారుని మృక్కిరి అర్పణంబులిచ్చిరి. తూర్పు దేశపు జ్ఞానులు కొందరొచ్చి చుక్కని చూచి వచ్చి దేవుణ్ణి స్తుతించారు, ఆరాధించారు. మనం కూడా ఈ దినాన్ని ఆరాధిద్దాం. తూర్పు జ్ఞానులు కొందరు పూర్వ దిక్కు చుక్కను గాంచి సర్వోన్నతుని మరియ కుమారుని మొక్కిరి అర్పణంబులిచ్చిరి. తూర్పు జ్ఞానులు కొందరు పూర్వ దిక్కు చుక్కను గాంచి సర్వోన్నతుని మరియ కుమారుని మొక్కిరి అర్పణంబులిచ్చిరి. పుట్టేసుడు నేడు మనకు పుణ్య మార్గము చూపను పట్టి అయ్యే పరమ గురుడు ప్రాయశ్చిత్తుడు శ్రీ యేసుడు పుట్టేసుడు నేడు మనకు పుణ్య మార్గము చూపను పట్టి అయ్యే పరమ గురుడు ప్రాయశ్చిత్తుడు శ్రీ యేసుడు పుట్టేసుడు నేడు. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిగారు మేరీ గారు వచ్చి భాగం చదివిస్తారు. ఈ షీట్లో నుంచి రెండవది చదువుకుందాం. ఇస్సాకు వారసత్వం గురించి. ప్రవచనము నెరవేర్పు. ప్రవక్తల ద్వారా ప్రవచించిన విషయము మనకి నెరవేరిన సంగతి. రెండు రిఫరెన్స్లు దీంట్లో ఉన్నాయి. ఎక్కడ ప్రవచించారు, ఎక్కడ నెరవేర్చారు అనే జాగ్రత్తగా అందరూ చూడండి. రెండవ వాక్యం చదువుతారు, అందరూ జాగ్రత్తగా వినండి. ఇస్సాకు వారసత్వము. ప్రవచనము. దేవుడు నీ భార్య అయిన శార్య నిశ్చయముగా నీకు కుమారుని కనెను. నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టెదవు. అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరిచేదను. ఆదికాండము 11:19. నెరవేర్పు. యూదా యాకోబునకు, యాకోబు ఇస్సాకుకు, ఇస్సాకు అబ్రహామునకు, అబ్రహాము తెరహు, తెరహు నాహోరుకు, ఆదాము దేవునికి కుమారుడు. లూకా 3:34-38. హల్లెలూయా. తండ్రి గారు శంకర్రావు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ఒక వాక్యం చదువుతారు. ప్రవచనము నెరవేర్పు. ప్రేమ కలదండి, దయగల తండ్రి, కనికరం కలదండి, జీవం కలదండి, ప్రేమమయుడ, మీ పాదాలకి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన నీ జన్మదినం సందర్భంగా తండ్రి నాయన ఈ కార్యక్రమం అంతా జయకరంగా జరిగించుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. మన పాపంలో అయిన మా కోసం తండ్రి నాయన బాల వయసువే మా మధ్యకు వచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఈ భూమి మీద తండ్రి నాయన పాపంలో అయిన మమ్మల్ని తండ్రి రక్షించడానికి వచ్చిన దేవా, నీకు ఎన్ని వేల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నా తక్కువే తండ్రి నాయన. ఇంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నందుకే మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన మా కోసం తండ్రి ప్రాణాలను అర్పించావు తండ్రి, శిలువపై బలియాగం చేసావు, చివరి రక్త బొట్టు వరకు కాచావు, తిరిగి లేచిన ఏకైక దేవా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమకై దయకై వందనాలు నాయన. ఈ ముందు జరిగే కార్యక్రమం అందరిలో కూడా తండ్రి నాయన మీ దయగా హస్తాలు చెప్పుకుంటూ చిన్న ప్రార్థన యేసయ్యను అడిగి వేడుకుంటున్నాను తండ్రి. దావీదు సింహాసనమునకు వారసుడు. ప్రవచనము. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతికి యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును.
నెరవేర్పు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యమంతయు లేనిదయ్యునునని దూత మరియతో చెప్పాను. ఆమెన్. షీట్స్లో నుంచి మరి ఒక పాట పాడుకుందాం. ఆకాశ వీధుల్లో ఆనందం. అందరం చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. సంతోషంగా ఆకాశ వీధుల్లో ఆనందం, ఈ భూలోకంలో కూడా ఆనందం. బేతేల్ సాయినగర్ చర్చ్లో ఆనందం. సంతోషంగా ఆరాధిద్దాం. ఈ రేయి వెన్నెల్ల సంతోషం ఇలా పొంగేను లోలోన సంగీతం. లోకాలకే రారాజుగా యేసయ్య పుట్టాడుగా. హే 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 లోకాల నేలే నాదుడు వెలిసాడు నా మెస్సయ్య. దరిచేరినాడు దీనుడై ధరలోన నా యేసయ్య. ఇలలో చాడగా పలికిందిగా వింతైన ఓ తారక. మదిలో నిండుగా ఓ పండుగ తెచ్చాడు నా రక్షక. సదా దీపమై సంతోషమై పరమాత్ముడే ఈనాడే జన్మించు. లోకాల నేలే నాదుడు వెలిసాడు నా మెస్సయ్య. దరిచేరినాడు దీనుడై ధరలోన నా యేసయ్య. గొల్లలంతా గంతులేసి సందడి చేశారు. దూతలంతా సంతసించి స్తుతుల్నే పాడారు. మన హృదయంలో సందడి ఉంటే మనం దేవుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం. చీకటంటి బ్రతుకులో మనకు చెలిమిగా చేరారు. వెన్నెలంటి మమత చూపి కరుణతో కోరారు. మన దేవుని స్తుతిద్దాం. గొల్లలంతా గంతులేసి సందడి చేసిరి. దూతలంతా సంతసించి స్తుతులనే పాడిరి. చీకటంటి బ్రతుకులోన చెలిమిగా చేరనే. వెన్నెలంటి మమత చూపి కరుణతో కోరనే. సదా స్నేహమై నా సొంతమై పరమాత్ముడే ఈనాడే జన్మించే. లోకాల నేలే నాదుడు వెలిసాడు నా మెస్సయ్య. దరిచేరినాడు దీనుడై ధరలోన నా యేసయ్య. తందాని తందాని తందనా, తందాని తందాని తందనా, తందాని తందాని తందనా, తందాని తందాని తందనా. ఆహ సంతోషమే మహదానందమే ఇలా వచ్చింది ఓ సంబరం. సమాధానమే ఇలా నీ కోసమే దిగి వచ్చిందిగా ఈ దినం. వాక్యమైన దేవుడేగా బాలుడై వచ్చెను. పాపమంతా తీసివేయ రక్షణే తెచ్చెను.
మదిలో నిండుగా ఓ పండుగ తెచ్చాడు నా రక్షక. సదా దీపమై సంతోషమై పరమాత్ముడే ఈనాడే జన్మించే లోకాలనే. అందరం పాడదాం, దగ్గరగా పాడదాం. వెలిసాడు నా మెస్సయ్యా, దరిచేరినాడు దీనుడై ధరలోన నా యేసయ్యా. లోకాలనే లేనాదుడు వెలిసాడు నా. ప్రతి ఒక్కరు స్వరమెత్తి పాడదాం, వెనక ఎవరు పాడట్లేదు. దీనుడై ధరలోన నా యేసయ్యా. తందానే తందానే తందనా, తందానే తందానే తందనా, తందానే తందానే తందనా, తందానే తందానే తందనా. ఆహ సంతోషమే మహదానందమే ఇలా వచ్చింది ఓ సంబరం. సమాధానమే ఇలా నీ కోసమే దిగి వచ్చిందిగా ఈ దినం. ఆహ సంతోషమే మహదానందమే ఇలా సంతోషమే సమాధానమే నా కోసం వచ్చింది. అందరం పాడదాం. సమాధానమే ఇలా నీ కోసమే దిగి వచ్చిందిగా ఈ దినం. ఆహ సంతోషమే మహదానందమే ఇలా చాలా మంది పాడట్లేదు, దయచేసి స్వరం ఎత్తి అందరం పాడదాం. సమాధానమే ఇలా నీ కోసమే దిగి వచ్చిందిగా ఈ దినం. ఆహ సంతోషమే మహదానందమే ఇలా వచ్చింది ఓ సంబరం. సమాధానమే ఇలా నీ కోసమే దిగి వచ్చిందిగా ఈ దినం. హల్లెలూయా, బిగ్గరగా స్తుతిద్దాం. హల్లెలూయా. నాకేం వినపడట్లా, బిగ్గరగా హల్లెలూయా. ఇంకా గట్టిగా మీ ఇంటి వరకు వినపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. అందరం సంతోషంగా చెప్దాం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. మరి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. ప్రవీణ్ చదువుతాడు 4వ వాక్య భాగం. జనన కాలము. ప్రవచనము. యెరూషలేమును మరల కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులను కందకములను మరల కట్టబడును. దానియేలు గ్రంథము 9:25 నెరవేర్పు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఐగుప్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయినప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. లూకాసు వార్త 2వ అధ్యాయము 1-21 వరకు. ఇప్పుడు సుజ్ఞాన్ ఒక పాట పాడతాడు, రారే చూతము రాజసూతిని అనే పాట. అందరం విందాము, అందరం కలిసి పాడదాం. రారే చూతము రాజసూతిని, రారే రారే చూతము రాజసుతుని రేయి జననామాయను. రారే చూతము రాజసుతుని రేయి జననామాయను. రారే చూతము రాజసుతుని రేయి జననామాయను. రారే చూతము రాజసుతుని రేయి జననామా
దూతగణములందేరి చూడరే దైవ వాక్కులందెల్పగా దూతగణములందేరి చూడరే దైవ వాక్కులందెల్పగా దేవుడే మన దీన రూపున దేవుడే మన దీన రూపున ధరణి కరిగే నీ దినమున ధరణి కరిగే నీ దినమున రారచూతము రాజసుతుని రే జననామాయను కల్లగాదిది కలయుగాదిది గొల్లబోయుల దర్శనం కల్లగాదిది కలయుగాదిది గొల్లబోయుల దర్శనం తెల్లగానదే తేజరిల్లడి తెల్లగానదే తేజరిల్లడి తారగాంచరే త్వరగరారే తారగాంచరే త్వరగరారే రారచూతము రాజసుతుని రే జననామాయను బాలుడడుగో వేలు సూర్యుల బోలు సద్గుణశీలుడు బాలుడడుగో వేలు సూర్యుల బోలు సద్గుణశీలుడు బాల బాలిక బాల వృద్ధుల బాల బాలిక బాల వృద్ధుల నేలగల్గిన నాదుడు నేలగల్గిన నాదుడు రారచూతము రాజసుతుని రే జననామాయను యూదవంశమునుద్ధరింప దావీదు పురమునానుద్భవించే యూదవంశమునుద్ధరింప దావీదు పురమునానుద్భవించే సదమలంబగు మదిని గొల్చిన సదమలంబగు మదిని గొల్చిన సర్వజనులకు సార్వభౌముడు సర్వజనులకు సార్వభౌముడు రారచూతము రాజసుతుని రే జననామాయను రారచూతము రాజసుతుని రే జననామాయను రాజులకు రాజు మెస్సయా రాజులకు రాజు మెస్సయా రాజితంబగు తేజమదిగో రాజితంబగు తేజమదిగో రారచూతము రాజసుతుని రే జననామాయను రారచూతము రాజసుతుని రే జననామాయను On a sleepy starry night, angels opened up the sky, pouring joy and heaven's light spread
spreading news from God on high. Go tell everyone, Jesus has come. Sing, sing for the King of Kings. Sing, sing for the Prince of Peace. Joy to the world, a Savior is born. Come and rejoice in Christ the Lord. Sing, sing for the King. Sing, sing for the King. Careful shepherds guarding sheep heard the angels' jubilee, found the baby fast asleep, worshipped him on bended knee. Go tell everyone, Jesus has come. Sing, sing for the King of Kings. Sing, sing for the Prince of Peace. Joy to the world, a Savior is born. Come and rejoice in Christ the Lord. Sing, sing for the King. Sing, sing for the King. I don't have to kneel at his feet. I don't have to see to believe. I will go tell everyone, Jesus has come. Sing, sing for the King of Kings. Sing, sing for the Prince of Peace. Joy to the world, a Savior is born. Come and rejoice in Christ the Lord. Sing, sing for the King. Sing, sing for the King. Sing, sing for the King. ఇప్పుడు ఇంకొక స్పెషల్ సాంగ్ విందాము. వీళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తూ పాడతారు. తండ్రి గారు ఆనంద్ గారు వచ్చి ఇంకొక వాక్య భాగాన్ని చదివిస్తారు. చిన్నపిల్లల ఊచకోత గురించి ప్రవచనం నెరవేర్పు చదివి చిన్న ప్రార్థన చేస్తారు. దేవుడి నామానికి వందనాలు. మీ అందరికీ మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. చాలా సంతోషం మీ మధ్యలో ఉండటము. అయితే ఇప్పుడు ఒక చిన్న ప్రవచనము నెరవేర్పు చిన్నపిల్లల ఊచకోత గురించి చదువుకుందాం. ప్రవచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నది. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనం. నెరవేర్పు. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వల్ల వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించాను. మత్తయి సువార్త 2:16 వచనం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే. ప్రేమ కనికరం గల నాయన, నీ ప్రేమను బట్టి కృపను బట్టి నాయన మరొకసారి నీ సన్నిధిలో మరి క్రిస్మస్ ఆరాధన జరుపుకోవటానికి నువ్వు ఇచ్చిన తరుణం బట్టి నీకే వేలాది వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి గత సంవత్సరం అంతా మా పట్ల నువ్వు చూపిన ప్రేమను కృపను బట్టి నీకే వేలాది వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రతి ఒక్క విషయంలో ముందుండి నడిపించి మరి సంవత్సరాంతం వరకు మమ్మల్ని నడిపించి మరొక క్రిస్మస్ మేము జరుపుకోవటానికి మరి క్రిస్మస్లో నిన్ను ఆరాధించుకోవటానికి
నువ్వు మా అందరినీ సజీవ లెక్కలో ఉంచినందుకు వేలాది వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ప్రపంచమంతా జరగబోచున్న ఈ క్రిస్మస్ పండగను నాయన నువ్వు మాకు ఇచ్చినందుకు వందనాలు నాయన. మరి నాయన మరి పరమును వీడి పరలోక రాజ్యంను వీడి నాయన మా మధ్యలోకి రిక్తుడిగా వచ్చి చిన్న పశువుల పాకలో జన్మించి మా పాపముల నిమిత్తము చనిపోయి తిరిగి లేచిన గొప్ప దేవా, నీకే వేలాది వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. మన నాయన ఈ క్రిస్మస్ ఆరాధనలో మీరే ఆది నుంచి అంతవరకు ఉండి మరి వాతావరణాన్ని కానీ ప్రతి ఒక్క విషయంలో మరి బోధించే బిడ్డలను సిలువ చాటున మరుగుపరుచుకొని నువ్వు ఏదైతే సువర్తమానము ప్రజలందరికీ అందించబోతున్నావో నాయన అట్టి వాక్యం అందరూ శ్రద్ధగా వినటానికి నీ కృప దయచేయండి. మరి అభిషక్తుల్ని కూడా మీరు దీవించి నీ సిలువ చాటును మరుగుపరచుకోమని వేడుకుంటున్నాం ప్రభు. వచ్చిన బిడ్డలందరూ మరి ఒత్త చేతులతోటి వెళ్ళకుండా ప్రభు, మరి నువ్వు ఏ విధంగా అయితే భూలోకంలో జన్మించావు ప్రభు, మరి ఇది మా దేవుడు దేవ యేసు ప్రభు, మరి నాయన నువ్వు ప్రతి ఒక్క హృదయంలో జన్మించటానికి నీ సహాయం దయచేయమని, మరి కార్యక్రమం అంతట్లో మీరు ఆది నుంచి అంతవరకు ఉంటారని నమ్మి నీకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను ప్రభువా, ఆమేన్. Silent night, holy night, all is calm, all is bright, Lion, Virgin, Mother and Child, holy infant, so tender and bright, sleep in heavenly peace, sleep in heavenly peace. Silent night, holy night, shepherds quake at the sound, glory stream from heaven afar, heavenly hosts sing hallelujah, Christ the Savior is born, Christ the Savior is born. Silent night, holy night, God, Son of God, love's pure light, radiant beams from thy holy face, with the dawn of redeeming grace. Jesus, Lord, at thy birth, Jesus, Lord, at thy birth. Silent night, holy night, all is calm, all is bright, Lion, Virgin, Mother and Child, holy infant, so tender and bright, sleep in heavenly peace, sleep in heavenly peace. ప్రియులు తండ్రి గారు కృష్ణారావు గారు మెసేజ్ చెప్తారు. దానికి ముందు మనం అందరము లేచి నిలబడి ఒక పల్లవి పాడుకుందాం. దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ వాక్యానికి సిద్ధపడుతూ మనము మన హృదయాల్ని సిద్ధపరచుకుందాం. పండుగ చేసేదాం ప్రభు పాట పాడేదాం, సాంగ్ నెంబర్ 4 షీట్లో నుంచి అందరికి వచ్చిన పాటే. చప్పట్లు కొడుతూ బిగ్గరగా దేవుని స్తుతిద్దాం. అందరం చప్పట్లు కొడదాం, సంఘంగా కూడి ఆరాధిద్దాం. అందరం చక్కగా చప్పట్లు కొట్టాలి బిగ్గరగా. పండుగ చేసేదాం ప్రభు పాట పాడదాం, క్రొత్త కీర్తన పాడదాం. పండుగ చేసేదాం ప్రభు పాట పాడదాం, క్రొత్త కీర్తన పాడదాం. స్తోత్రం చెల్లింతుము, క్రొత్త కీర్తన పాడదాం. స్తోత్రం చెల్లింతుము, క్రొత్త కీర్తన పాడదాం. హల్లెలూయా
చేతులు అల్లాడిస్తూ దేవుని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు అందరం చేతులెత్తుదాం. హల్లెలూయా 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 క్రొత్త కీర్తన పాడుదాం. పండుగ చేసెదం ప్రభు పాట పాడుదాం. క్రొత్త కీర్తన పాడుదాం. పండుగ చేసెదం ప్రభు పాట పాడుదాం. క్రొత్త కీర్తన పాడుదాం. స్తోత్రం చెల్లితుము క్రొత్త కీర్తన పాడుదాం. స్తోత్రం చెల్లితుము క్రొత్త కీర్తన పాడుదాం. హల్లెలూయా అందరం పాడదాం. ప్రతి ఒక్కరు వెనక ఎవరు చేతులెత్తట్లా దయచేసి అందరు చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. మనల్ని మనం తగ్గించుకుని ఆయన హెచ్చిద్దాం. ఆయన గొప్ప దేవుడు, మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా 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 క్రొత్త కీర్తన పాడుదాం. హల్లెలూయా 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 క్రొత్త కీర్తన పాడుదాం. I will celebrate, sing unto the Lord. I will sing to Him a new song. I will celebrate, sing unto the Lord. I will sing to Him a new song. I will praise Him. I will sing to Him a new song. I will praise Him. I will sing to Him a new song. అందరం పాడు. Hallelujah, 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 hallelujah. పండుగ చేసెదం ప్రభు పాట పాడుదాం. క్రొత్త కీర్తన పాడుదాం. పండుగ చేసెదం ప్రభు పాట పాడుదాం. క్రొత్త కీర్తన పాడుదాం. అందరం చప్పట్లు కొడదాం దగ్గరగా. క్రొత్త కీర్తన పాడుదాం. స్తోత్రం చెల్లితుము క్రొత్త కీర్తన పాడుదాం. హల్లెలూయా 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 క్రొత్త కీర్తన పాడుదాం. క్రొత్త కీర్తన పాడుదాం. క్రొత్త కీర్తన పాడుదాం. కలిగిన వాడా దయాళు తండ్రి సత్యస్వరూపి స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాను స్వామి. మీరు చేసిన ప్రతి కార్యమును బట్టి వేవేలు కృతజ్ఞతాస్తుతులు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. అయ్యా మీరు ఇచ్చిన నాయన మరి ముఖ్యంగా వాతావరణాన్ని నిమిత్తం స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాను స్వామి. ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమ పొందిన విధానాన్ని బట్టి స్తోత్రం రాజా. మీ జన్మ విధవం నాయన అయ్యా అయ్యా నాయన నా ప్రభువా, మీరు అక్కడికి ముందు నాయన ప్రవచనాలు మీరు నాయన ఏ రీతిగా ప్రవచనాలు నెరవేర్చబడి ఉన్నవో వాటిని నాయన చదివిండగా వాటిని ధ్యానించబోతూ ఉండగా మీ కృప తోడుగా ఉంచండి. మరి ముఖ్యంగా ముందున్న సమయంలో మీ దాసుని నాయన మీ ఆత్మతో అభిషేకించి ఎవరికి ఏ వర్తమానం కావాలో నాయన దాని ద్వారా మీరు మాట్లాడండి, మహిమ పొందండి నాయన. మానవులుగా మేము మాట్లాడడం అయితే వ్యర్థమే కాదు నాయన, మీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాట్లాడి మీరు మహిమ తెచ్చుకోమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను స్వామి. ఇంకా రావాల్సిన బిడ్డలను కూడా నాయన త్వరపెట్టి మీ సన్నిధికి మీరు నడిపించండి. ఇంకేనైనా నా ప్రభా నా తండ్రి ఈ వాక్య పరిచర్య అంతట్లో కూడా మీ కృప మీ సన్నిధి మీ ఆత్మ ప్రత్యక్షత ఉంచి నడిపించి మహిమ పొందమని ఇంకేనైనా సమస్త దురాత్మ కార్యములను సాతాను బలం అంతటి మీద మాకు అధికారం ఇచ్చున్నాను నాయన. మీ వాక్యం ద్వారా సెలవు ఇచ్చిన మీ మాటను బట్టి సమస్త దురాత్మల్ని యేసు నామన పాతాళంలో బంధిస్తూ ఉన్నాం ప్రభువా. మీరే మీ గొప్ప కార్యములు జరిగించి మహిమ పొందమని ముందున్న సమయాన్ని సమస్తాన్ని మీ కృపగలిగిన దయగలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఇప్పటి వరకు ప్రతి పనిలో మీరు చూపించిన కృపను బట్టి వాత్సల్యతను బట్టి
కనికరాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చివరి ప్రవచనము మన షీట్లో ఉన్నటువంటి చివరి ప్రవచనం, ఐగుప్తుకు వెళ్ళుట ప్రవచనం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచి తిని. హోషియా 11:1 నెరవేర్పు. అప్పుడు యోషోబు తనకు కలిగిన ప్రత్యక్షతను బట్టి ఆ రాత్రి కాలమందే శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి హేరోదు మరణము వరకు అక్కడ నివసించెను. మత్తయి 2:14-15. ఆమేన్. అందరికీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. సో దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా వందనాలు. చేరువచ్చిన మీ అందరికీ ఈ సమయంలో బేతేల్ సంఘం ద్వారా పిలువబడినటువంటి అతిథులకు, మరి సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో క్రిస్మస్ శుభములు తెలియజేస్తూ ఉన్నా. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ తీసి లూకాసు వార్త మొదటి అధ్యాయం, లూకాసు వార్త మొదటి అధ్యాయము 31వ వచనము 38వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో 31వ వచనం నేను చదువుతూ ఉన్నాను. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. తర్వాత 38వ వచనం, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, దయగలిగిన మా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, 2023 క్రిస్మస్ నుంచి ప్రభువా ఈ 2024 క్రిస్మస్ వరకు ప్రభువా మమ్మల్ని క్షేమంగా భద్రంగా ప్రభువా మీరు కాపాడారు. ఎన్నో సమస్యల్లో ప్రభువా, అనారోగ్య పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో ప్రభువా మమ్మల్ని ఆదుకొని మాకు తోడుగా ఉండి ఇమ్మానుయేలు దేవుడుగా మాతో ఉన్నారు. అందుకై మీకు స్తోత్రాలు నాయన. ప్రభువా, మీరు ఇచ్చిన మంచి పరిస్థితులను బట్టి మీకు వందనాలు. ప్రతిదీ ప్రభువా మా పట్ల మేలుకరంగా చేసే దేవుడు అయినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, చేరువచ్చిన మా ప్రియులందరిని బట్టి మీకు మరి ఒకసారి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, నీ వాక్యాన్ని ప్రభువా మేము ధ్యానం చేస్తూ ఉండగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని తృప్తిపరిచి ఇక్కడి నుంచి పంపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారు, ఇప్పుడు చదవబడ్డ వాక్య భాగంలో మరియా, మరి మనం ప్రత్యేకంగా ఈ దినాన చెప్పుకోవాల్సింది ఏంటి అంటే క్రిస్మస్, క్రీస్తు పుట్టిన దినాన్ని మనం సంతోషంగా జరుపుకుంటున్నాం, ఆనందిస్తూ ఉన్నాం. కొత్త బట్టలు వేసుకున్నాం, మంచి భోజనాలు తయారు చేసుకుంటూ ఉన్నాం, భుజిస్తూ ఉన్నాం. ఇది 2024 పూర్వమే జరిగిపోయింది. ఈ దినాల్లో మనము ఆ పుట్టుకను జ్ఞాపకం చేసుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరలా ఈ లోకానికి రాజుల రాజుగా రాబోతూ ఉన్నాడు. అప్పుడు ప్రభువులు ప్రభువుగా, రాజుల రాజుగా మరి ఒకసారి ఆయన రాబోతూ ఉన్నాడు. అది జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇక్కడ గతాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ప్రస్తుతాన్ని మనం గుర్తు చేసుకోవాలి. రాబోయే దాని కొరకు మనము సిద్ధపడాలి. ఇక్కడ మనం చెప్పబడ్డటువంటి మరియా జీవితంలో ప్రభు యేసుక్రీస్తు వారు జరిగించినటువంటి ఆశ్చర్య కార్యాన్ని మనం ధ్యానం చేయాలి. దావీదు పట్టణం, మరి గ్రామమైనటువంటి ఆ బెత్లెహేము, దావీదు వంశములో నుండి, దావీదు గోత్రములో నుండి యోసేపుకు ప్రదానము చేయబడిన మరియా ఈ గలిలయ ప్రాంతములోని
నజరేతు అని ఊరిలో ఉన్నటువంటి యేషోబుకు మరియ ప్రదానము చేయబడ్డది. వారిరువురు కుటుంబాలు ఒక అవగాహనకు వచ్చి ఇద్దరి అనుమతితో ఇచ్చిపుచ్చుకోవటం, మాట్లాడుకోవటం జరిగిపోయింది. అయితే గాబ్రియేలు దూత దేవుని చేత పంపబడి మరియతో దయాప్రాప్తురాలా నీకు శుభము అని చెప్పినప్పుడు మరియా ఆ శుభవచనము ఏంటో ఆలోచన చేస్తూ ఉంది. వివాహం కొరకు సిద్ధపడుతూ ఉంది. ఎంగేజ్మెంట్ అయిపోయింది. వివాహం కొరకు కలలు కంటూ ఏర్పాటుల్లో ఉన్నారు ఇరు కుటుంబాల వారు. సడన్గా దేవుని దూత పంపబడి మరియతో మాట్లాడుతూ ఉన్నారు. నీకు శుభము, నీవు దయాప్రాప్తురాలు, కృప పొందిన దానవు. కాబట్టి ఆ 31వ వచనంలో ఏమంటుంది? ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కొని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఇది లోకంలో ఎక్కడైనా జరిగిందా? జరుగుతుందా? జరుగుద్దా? ఒక స్త్రీ ఒక పురుషుడికి వివాహం కొరకు ఏర్పాట్లు చేసుకున్న సమయంలో ఆ కన్యకు గర్భము ధరించుట సాధ్యమా? ఆ కుటుంబంలో వారు అనుమతిస్తారా? ఆ బిడ్డను తల్లిదండ్రులుగా మనం ఆలోచన చేయాలి. ఆ బిడ్డ ఒకవేళ మన ఇంట్లో ఉంటే, మనమే ఆమె తల్లిదండ్రులు అయితే ఆ పరిస్థితులేంటి? కానీ ఆమె ఆలోచన చేస్తుంది. అంతో ఎంతో జ్ఞానం ఉన్నది కనుక ఇది ఎలా సాధ్యం? నేను పురుషుణ్ణి ఎరుగున దాననే, ఇది ఎలా సాధ్యం? ఆలోచనను ఆమెకు ధర్మశాస్త్రం తెలుసు. వారు యూదులు కనుక ఒకవేళ వివాహము కాకమునిపే ప్రదానము చేయబడ్డ తరువాత గర్భము ధరిస్తే జరిగే పనిష్మెంట్ ఆమెకు తెలుసు. సంఖ్యాకాండం ఇంతకుముందు మనం ఆలోచన చేశాం. సంఖ్యాకాండం నాయకెళ్ళి చూడండి. మీరు రెఫరెన్స్ చూసే టైం లేదు కనుక నేను చెప్తాను. తర్వాత మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. అందరూ నా వైపు చూడండి. సంఖ్యాకాండం 5వ అధ్యాయంలో ఉన్నది. ధర్మశాస్త్రములో ప్రదానము చేయబడ్డ తర్వాత ఒక స్త్రీ గర్భం ధరిస్తే ఆమెకు జరిగే పనిష్మెంటు. భర్తగా యేషోబు ఆలోచన చేస్తూ ఉన్నాడు. ప్రదానము చేయబడ్డ యేషోబు, ప్రదానము చేయబడ్డ మరియకు తెలుసు. ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మరి అన్న మాట ఏం మాట? ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఆమేన్, ఆమేన్. తన్ను తాను దేవునికి ఏం చేసింది? అర్పించుకున్నది. క్రిస్మస్లో ఉన్న గొప్ప సందేశం ఏంటిదో తెలుసా? తన్ను తాను దేవునికి అర్పించుకున్నది, సమర్పించుకున్నది, త్యాగం చేసింది. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే తన్ను తాను అర్పించుకున్నది, అప్పగించుకున్నది, సమర్పించుకున్నది. తర్వాత జరిగే పరిస్థితులన్నిటికీ కూడా ఆమె సిద్ధపడిపోయింది. మనం చరిత్రలోకి వెళితే ఒక స్త్రీ మరి గర్భవతి అయిన తర్వాత తన తల్లిదండ్రులకు తెలిస్తే ఏం చేస్తారు? ఈ దినాల్లో ఒకవేళ మందిరానికి వెళితే ఇంటికి వచ్చిన భార్యను కొట్టిన ప్రజలు ఉన్నారు, భర్తలు ఉన్నారు. లేక బాప్తీసం తీసుకుంటాను అంటే వద్దనే తల్లిదండ్రులు, లేకపోతే భార్య భర్తలు ఆటంకపరిచే వాళ్ళు అనేక మంది ఉన్నారు. అవన్నీ మనం ఎరుగుదు. కానీ ప్రదానము చేయబడ్డ తర్వాత ఆ కుమార్తెకు గర్భము ధరించినప్పుడు ఆ తల్లిదండ్రులు ఇంట్లో ఉంచుకుని ఉంటారా? ఈ రోజుల్లో మనకు తెలియకుండానే వివాహం చేసుకుంటే ఇంట్లో నుంచి ఎలగొట్టేస్తాం.
లేకపోతే కులాంతర వివాహాలు, లేకపోతే ఇతరితర మనకు అనుకూలమైనవి చేయకపోతే మనం ఏం చేస్తాం? గెటౌట్ అంటాం. ఇరు కుటుంబాల వారి సమ్మతితో ఒక వివాహ ఏర్పాట్లు కొరకు సిద్ధపడుతున్న సమయంలో గర్భవతి అయిన స్త్రీ బాధ, వేదన, నింద, అవమానాలను ఒకసారి ఆలోచన చేస్తే ఒకే మాట అన్నది, ప్రభుదాసురాలును నీ మాట చొప్పున నాకు కలుగునుగాక, నాకు కలుగునుగాక. నిందలైన, అవమానములైన, దూషణైన అవన్నీ కూడా శ్రమ అనుభవించటానికి తన దేవుని కొరకు తనని ఏం చేసింది? సమర్పించింది. ఈ క్రిస్మస్లో మన జీవితాలను మన ప్రభువుకు మనం సమర్పిస్తే, సమర్పణ మన క్రిస్మస్ అంటే ఆరాధన. క్రిస్మస్ ఇప్పుడు ఏమైపోతుందంటే క్రీస్తు మిస్ అయిపోతుంది. క్రీస్తు లేని ఆరాధనలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. ఆమె ఆరాధన చేసింది మరియా. ఆమె గర్భం ధరించింది ఎవరినో తెలుసా? యోహాను భక్తుడు అంటాడు, యోహాను సువార్త 1వ వచనం, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. 14వ వచనంలో ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణంగా శరీరధారమై ఈ లోకానికి వచ్చాడు. శరీరధారి అయి ఆ వాక్యాన్ని ఆమె గర్భం ధరించింది. దేవుని ఆమె గర్భంలో ఉన్నారు. ఆ వాక్యాన్ని ఆమె మోస్తూ ఉన్నప్పుడు నిందలు, అవమానములు, కానీ నజరేతులో నుంచి ఏమైనా మంచి రాగలదా అని దేవుని వాక్యంలో ఉన్నది. ఊరివారు మంచివారు కాదు, తన బజారు వారు, తన బంధువులు, తన స్నేహితులు, తన తల్లిదండ్రులు, చివరికి తనని ప్రదానము చేయబడ్డ యోషోబు కూడా రహస్యంగా విడిచిపెట్టాలని ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాడు. అలాంటి స్థితిలో ఆమె ఎక్కడికి వెళ్ళింది తెలుసా? ఎక్కడికి వెళ్ళింది? ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి 3 మాసములు ఆమె దగ్గర ఉన్నది. తన దేవుని కొరకు తన గర్భాన్ని త్యాగం చేయటానికి. చూడండి మీరు ఆ వచనాలు 1వ అధ్యాయం 48 మీరు గమనిస్తే అక్కడ ఉన్న మాటలు దేవుని వాక్యం. నా ప్రాణము నా ప్రభువుని ఏం చేస్తుందంట? గణపరుస్తూ ఉన్నది. ప్రాణం. తర్వాత 48వ వచనంలో అంటది, నా ఆత్మ ఏమంటుంది? నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుంది, స్తుతిస్తుంది. తన ప్రాణాన్ని, తన ఆత్మను, తన దేహాన్ని దేవునికి సమర్పిస్తుంది. ఆమేన్, ఆమేన్. మనం పాట పాడతాం కదా, సజీవ యాగంగా మన శరీరాన్ని సమర్పించాలి. అది క్రిస్మస్లో ఉన్న ఆనందం. మరి ఏం చేసింది? తన శరీరాన్ని అప్పగించింది, తన ఆత్మను అప్పగించింది, తన ప్రాణాన్ని దేవునికి అప్పగించుకున్నది. అది అండి సమర్పణ అంటే. కనుకనే అలాంటి స్త్రీని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, అలాంటి స్త్రీని ఎన్నుకున్నాడు. ఆమె నిందనైనా, అవమానమునైనా, దూషణైనా భరించటానికి సిద్ధంగా ఉన్నది. కనుక ఏమన్నది? ఇదిగో ప్రభుదాసురాలను నీ మాట చొప్పున జరుగునుగాక. మనం కూడా చాలా రోజుల నుంచి వస్తూ ఉంటాం, పోతూ అనేక పండగలు మన జీవితాల్లో వెళ్తూ ఉన్నాయి. మనల్ని మన దేవునికి ఏం చేయాలి? సమర్పించుకోవాలి. ఏం సమర్పించుకోవాలి? మన హృదయాన్ని ఇస్తాం. అది ఇది కాకపోతే డబ్బులుంటే డబ్బులు ఇస్తాం, లేకపోతే పేదలకు అన్నదానం చేస్తాం, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తూ ఉంటాం. కానీ మరియ తన ప్రాణాన్ని, తన దేహాన్ని, తన ఆత్మను తన దేవునికి అప్పగించుకున్నది. నా దేవుని, నా రక్షకుడైన నా దేవుని యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. అదండి నిజమైన క్రిస్మస్. దేవుల్లో మనం ఆనందిస్తూ ఉన్నాం, దేవుడు కూడా మనల్ని చూసి ఆనందించాలి. అదే అప్పుడే నిజమైనటువంటి క్రిస్మస్ మన జీవితాల్లో ఉంటుంది. కనుక మనము దేవుని స్తుతిస్తుంది. ఆమె ఇంకొక మాట అంటూ చూడండి, ఆ 49లో అంటాడు, నన్ను ధన్యురాలు. ఎవరు అంటారంట?
అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటాడు. ఏంటి ఆమె ధన్యురాలు అనడానికి? ఆమె జీవితంలో కలిగిన శుభం ఏంటిది? పెళ్లి కాకముందే గర్భం ధరించటమా, అవమానపరచటమా, దూషించబడ్డమా? ఊర్లో వాళ్ళు ఎవరైనా రాణిస్తారా? ఇలాంటి స్త్రీ ప్రదానము చేయబడ్డ తర్వాత గర్భం ధరించింది అంటే ఎవరు రాణిస్తారు? ఎవరు గౌరవిస్తారు? ఎవరు పిలిచి ఆమెని మర్యాద చేస్తారు? అలాంటి ఆమె ఏమంటుంది? ఆ దేవుణ్ణి స్తుతిస్తుందని. క్రిస్మస్లో ఉన్నది అదే. ఆమె తన దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నది. ఏమంటూ ఉన్నది చూడండి 47వ వచనంలో, ఆయన తన దాసురాలు దీన స్థితిని కటాక్షించెను. ఏంటి ఆమె పట్ల కలిగిన మేలేంటి? రక్షకుని గర్భం ధరించింది, దేవుని వాక్యము గర్భం ధరించింది. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటారు. ఈ లోకం ద్వేషించిన, ఈ లోకం అవమానపరిచిన, ఈ లోకంలో ఉమ్మివేసిన, కానీ నా దేవుని కోసం నా సమస్తాన్ని సమర్పించాను కనుక నన్ను ధన్యురాలు అంటారు. నా దీనస్థితిని కటాక్షించి ఆయన నా గర్భాన్ని ఎంచుకున్నాడు, నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో చాలామంది ఉన్నారు. దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన మన పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉన్నది, దేవుని చిత్తం ఉన్నది, దేవుని ఆలోచన ఉన్నది. కానీ మనం సమర్పిస్తూ ఉన్నామా? మన ప్రభువుకి మనము లోబడుతూ సమర్పిస్తే మనం ఏమవుతాం? దీవించబడతాం. ఆయనకి ఆలయముగా ఉంటాడు. ఆలయముగా మన హృదయాన్ని కాదు, మన దేహాన్ని, మన ఆత్మను, మన ప్రాణాన్ని మన దేవునికి సమర్పించాలి. ఇంకా చూడండి, మనం ఆలోచన చేస్తే దేవుని యందు మనం ఆలోచన సంతోషించటమే కాదు, కానీ దేవుడు మన యందు సంతోషించాలి. నేను ఎందుకు ఈ మొదటి రాకడ, రెండవ రాకడ ఇది జరిగిపోయింది. ప్రభువారు పుట్టాడు 2022 సంవత్సరాల పూర్వం పుట్టాడు. ఇప్పుడు ఏమవుతున్నాడు ఆయన? మనము చనిపోతే మనకు రెండే ఉంటాయి, మనం పుట్టిన తేదీ, చనిపోయిన తేదీ. ఆయనకి 3 ఉంటాయి. ఆయన పుట్టిన తేదీ, చనిపోయిన తేదీ, మరలా తిరగలేచిన తేదీ ఉంటుంది. ఇప్పుడు ఆయన రాజుల రాజుగా రాబోతున్నాడు. ఏదో రాజు దగ్గరికి వెళ్ళారు, రాజు పుట్టింది ఎక్కడ అని. జ్ఞానులు రాజు దగ్గరికి వెళ్ళారు, రాజు కుటుంబంలో పుడతాడని. కానీ ఈ దీనురాలు, ధన్యురాలు ప్రభువుని ఎక్కడ జన్మించింది? సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టింది. తన వంశం వాళ్ళు స్థలం ఇవ్వలేదండి, తన జాతి వారు స్థలం ఇవ్వలేదు, తన ఊరు వారు స్థలం ఇవ్వలేదు. చివరికి సత్రంలో కూడా తాగుబోతులు తినడానికి, పనుకోవడానికి సత్రంలో స్థలం ఉంది, కానీ రక్షకుడిని పరుండబెట్టుటకు స్థలం లేదు. సత్రంలో స్థలం లేనందున పశువుల తొట్టిలు. పశువులు జరిగిపోయినాయండి ప్రభువు కొరకు. పశువులు దేవునికి స్థలం ఇచ్చినాయి, కానీ మనిషి దేవుని గుర్తెరగటం లేదు, రక్షకుడిని గుర్తెరగటం లేదు. ఆ రక్షణ నీ కోసం నా కోసం అనేటువంటిది గుర్తెరగటం లేదు. మనము అది ఎరగాలి. కానీ మన ప్రభువునందు మనం సంతోషించుట కంటే ప్రభువు మన యందు సంతోషిస్తే ఆయన రాజ్యంలో నీవు నేను ఉంటాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 8వ వచనం, యెహోవా మన యందు ఆనందించిన ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకు ఇచ్చును. ఏం చేస్తాడంట? యెహోవా మన యందు ఆనందిస్తే ఆ దేశం, ఇక్కడ కానాను దేశం గురించి చెప్పబడ్డది, కానీ ఆ పరలోక దేశం, ప్రత్యేక రాజ్యం, ప్రత్యేకించబడిన దేశంలో, ఆ మహిమ కలిగిన దేశంలో, ఆ స్థలంలో నీ ఉండాలంటే నీ యందు దేవుడు సంతోషించాలి. దాన్ని మనకిచ్చి దాంట్లో మనలను చేర్చి మనకిస్తాడు అని చెప్పని ఇక్కడ చెప్పబడ్డది. ఐగుప్తు నుంచి ప్రవచనాల్లో ఉన్నది కాబట్టి ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరారు. ఎంతమంది బయలుదేరారో తెలుసా? దాదాపుగా లెక్కబెట్టిన వారు మైనారిటీ, అంటే 20 సంవత్సరాల లోపల వాళ్ళని లెక్క పెట్టలేదు, 20 సంవత్సరాల పైబడ్డ వారిని లెక్క పెడితే 6,03,550 మంది.
కనాను దేశంలో ప్రవేశించిన వారు ఎంతమందో తెలుసా? ఓన్లీ 2 పీపుల్స్, ఇద్దరండి. 6,03,548 మంది ఎక్కడ? ఐగుప్తు నుంచి బయలుదేరారు. వారు ఒకే బాప్తీసమును పొందారు. జాగ్రత్తగా మొదటి కొరింథీ 10వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. ఒకే బాప్తీసం, మేఘములోను సముద్రములోను బాప్తీసం పొందారు. ఒకే బండలోని ఆహారాన్ని పానీయాన్ని తాగారు, క్రీస్తు అనే బండలో. మిగతా 6,03,548 మంది ఎక్కడా? అరణ్యములో నశించిపోయారు. ఎందుకు నశించిపోయారు? దేవునికి ఇష్టలుగా లేకపోవడాన్ని బట్టి. దేవుని పండగ చేసుకుంటున్నారు, కానీ దేవుడు వారి యందు సంతోషించటం లేదు. దేవుడు నీ యందు సంతోషిస్తే నీవు ఆ పరలోక రాజ్యంలో చేర్చబడతావు, లేకపోతే విడువబడతావు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24లో అన్నాడు. ఏమన్నాడు? కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు, ఎక్కడ బండ మీద ఇల్లు కట్టినా బుద్ధిమంతుని పోలేని వాడు. ఏం చేయాలో వింటున్నాం, కానీ వాటి చొప్పున చేయడం లేదు. విన్నారు వీళ్ళంతా ఐగుప్తు నుంచి బయలుదేరిన ఇశ్రాయేలీలంతా. మోషే చెప్పిన మాటలు విన్నారు, తిరగబడ్డారు. ఆహారం లేకపోతే ఆహారం, మాంసం లేకపోతే మాంసాన్ని గురించి, నీళ్ళు లేకపోతే నీటిని గురించాడుగా. దేవుడిచ్చారు సమృద్ధిగా. అయినా దేవుని మాట చొప్పున చేయకపోవడాన్ని బట్టి వారు నశించిపోయారు, గతించిపోయారు. ఓన్లీ 2 మాత్రమే కానానులో ప్రవేశించారు. మనం అనుకోవచ్చు, నేను బాప్తీసం తీసుకున్నాను, ప్రభు బలలో పాలు పొందుతూ ఉన్నాను, నేను ఖచ్చితంగా నాకు పరలోకంలో. కానీ దేవుని ఇష్ట ప్రకారం నువ్వు చేయాలి. దేని మాటలు వింటున్నావా? దేవునికి ఇష్టమైన పని చేయాలి. బుద్ధిమంతుని పోలిన పనులు చేయాలి. మనం పరలోక రాజ్యం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూస్తాం కదా. బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుడు 7వ అధ్యాయంలో చూస్తే 20వ అధ్యాయం, పరలోక రాజ్యము 10 మంది కన్యకలను పోలి ఉన్నది. 10 మంది కన్యకల్లో ఎంతమంది బుద్ధి కలిగిన వారు? 5. బుద్ధి లేని వారు 5. వారందరూ ప్రయాణం చేశారు, వారందరూ దివిటీలు తెచ్చుకున్నారు, వారందరూ నిద్రపోయారు, వారందరూ మేల్కొన్నారు, దేవుని స్వరం విన్నారు. దేవుడు కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. పెండ్లి కుమారుడు పిలవగా అందరూ మేల్కొన్నారు. కానీ వారు ఏం తెచ్చుకోలేదు? నూనె తెచ్చుకోవడం మూలాన వారు నూనె తీసుకొచ్చుకోలేదు. వారి దీపాలు ఆరిపోతున్నాయి కనుక వారు ఏం చేశారు? కొనుక్కోవడానికి పోయాడు. పెళ్లి కుమారుడు వచ్చారు. అక్కడ మాట అంటాడు, ఏమంటాడు చూడండి. ఆ మాట మీరు చూస్తే 20, మీరెవరో నేను ఎరుగను. అయ్యో, ఎంత అన్యాయం కదా! ఎవరిని తిట్టాలి మనం? దేవుని కదా. నేను ఇన్ని రోజులు ప్రయాణం చేశాను, మేల్కొన్నాను, నిద్రపోయాను, ఒక దీపం ఆరిపోతుంటేనే జాగ్రత్తగా ఉండాలనేది. మనం ఇంకా పండగ క్రైస్తవులంగా ఉండకూడదు. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన మాట చొప్పున మనము చేయాలి. బుద్ధిమంతుని పోలి మరియ చేసింది అది, నీ మాట చొప్పున జరుగును కాక. మనం చెప్పగలమా? దేవుని చిత్తానికి మనం అప్పగించుకోగలమా? మనం అన్నీ మన ఇష్టానుసారంగా చేస్తాం. మనము అన్నీ మన ఇష్టాను. A to G ఉంది కదా, A to G, ABCDలు A to G ఉన్నాయి. ఎన్ని మాటలు? 7 మాటలు, సంపూర్ణ సంఖ్య. 6 ఇవన్నీ మన ఇష్టం. 7వది మాత్రం దేవుని చిత్తవండి అంటాం. ఏంటి తెలుసా? ఏ ఫర్ ఏంటి? ఎవరికి తెలుసు కదా, చాలామంది సార్లు వినుంటారు. మ్యారేజ్, వివాహానికి వస్తే యవనస్తులు జాగ్రత్తగా. ఏ ఫర్ ఏజ్, బి ఫర్ బ్యూటీ, సి ఫర్ క్యారెక్టర్ ఆర్ క్యాస్ట్,
డి ఫర్ డౌరీ, ఈ ఫర్ ఎడ్యుకేషన్, ఎఫ్ ఫర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఇవన్నీ మనకు లేకపోయిన వాళ్ళకు ఉండాలి. జీ ఫర్ గాడ్స్ విల్, దేవుని చిత్తం అండి, దేవుని ఏర్పాట్లు. మిగతా అన్నీ మనవి. దేవుడు ఏర్పాటు చేసిన వివాహం అండి, దేవుడు చూసిన ఏర్పాట్లు, చిత్తం అండి. అందుకే మనం దేవునిలో దీవించబడ్డం లేదు, ఆశీర్వదించబడ్డం లేదు. మన క్యారెక్టర్ ఎలాగున్నా పర్వాలేదు, కానీ ఎదుటివారి క్యారెక్టరు మంచిగా ఉండాలని కోరుకుంటాం. మరియా దేవుని కొరకు హింసను కోరుకుంది. బాధ అయినా శ్రమ అయినా నా ప్రభువుకు నేను తల్లిని కావాలి, నీ మాట చొప్పున జరుగునుగాక. ఆమె కోరుకొని ఎంత సమర్పణ ఉండాలండి ఈ స్థితిలో. మన పిల్లల్ని మనం అలా ప్రోత్సహించగలమా? దేవుని కొరకు రెగ్యులర్గా మందిరానికి వెళ్తేనే ఒప్పుకోము. ఆమె నీతిగా బ్రతికింది, నిజాయితీగా బ్రతికింది, దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతికింది కనుకనే దేవుడు ఆమెను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మాట చొప్పున, ఆయన చిత్తము చొప్పున మనము చేయాలి. మనం చేయకపోతే విడువబడతాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు ఆ కానానులో ప్రవేశించిన ఆ ఇద్దరు వలె దేవునికి నమ్మకంగా యథార్థంగా మనము జీవించాలి. చూడండి 2 తిమోతి రాసిన పత్రిక చివరి నేను చూపించి ముగిస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం గొప్ప మాట ఉంటుంది. 2వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటాడు? గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవి మట్టివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతనకు వినియోగించబడు. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొని ఎల్లవాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడిన ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. ఆమేన్, ఆమేన్. దేవుడు నిన్ను నన్ను వాడుకోవాలంటే పరిశుద్ధమైన పాత్రగా ఉండాలి. వీటిలో జారకూడదంట. ఘనమైన వాటిలో ఘనహీనమైన వాటిల్లో ఎవడైనను వీటిలో చారక. చాలామంది అనుకుంటాడు, నేను మందిరంలో అది చేశాను నన్ను గుర్తించలేదు, నేను గొప్ప ఇగో ఉంటుంది. లేకపోతే నేను ఫలానా. ఘనమైనవి కానీ ఘనహీనమైన వాటిలో చారక మనం ఏం చేయాలంట? మనలను మనము పవిత్రపరచుకొని దేవుడు వాడుకునే అర్హత కలిగిన ఘనమైన పాత్రగా మనం ఉండాలని మన ప్రభు కోరు. మరి అదే చేసింది. తను తాను పవిత్రపరచుకుంది, తను తాను దానిని దేవుని కొరకు సిద్ధపరచుకుంది. నా రక్షకుడు అంటూ ఉంది. ఆమె రక్షకుడికి తల్లి, ఆమె గర్భం ధరించింది. దేవుని వాక్యం ఆమె గర్భంలో పెరుగుతూ ఉన్నది. ఎంత గొప్ప ధన్యతను కలిగి ఉన్నదండి. ఒకటే ఆమె చేసింది ఏంటంటే తను తాను అర్పించుకున్నదండి. ఆ అర్పితమే ప్రభు అయిన క్రీస్తు కూడా తను తాను అప్పగించుకున్నాడు. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనాన్ని మనం కానీ చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడు? క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొని అలాగుననే మీరును ప్రేమ కలిగను. ఏం చేశాడు క్రీస్తు? తను తాను అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడండి. ఆ త్యాగమే ఈ దినాన మనం సంతోషిస్తున్నాం. ఆ రోజు ఆ తల్లి మరియ తను తాను అప్పగించుకోవడాన్ని బట్టి ఈ దినాన మనము హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ చెప్పుకుంటూ ఉన్నాం. ఆమెకు ప్రభువుని గర్భం ధరించుటను బట్టి, ఆమె ప్రభువుని నిందైన అవమానమైన ఆమె భరించుటను బట్టి క్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ఆయన తను తాను అప్పగించుకొని నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడుగా ఉన్నాడు. తను తాను అప్పగించుకున్నాడు. ఎందుకో తెలుసా?
నీవు ఆయన రాజ్యములో ఉండాలని, ఆయన నీ యందు సంతోషించాలి, ఆయన మహిమను నీవు పొందాలి, ఆయన ఆనందాన్ని నువ్వు పొందాలి. నీవు ఆయనకు నమ్మకమైన పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఒకవేళ అది లేకపోతే విడువబడతావండి. బుద్ధి లేని కన్నికల వల్ల నువ్వు ఎంత దూరం ప్రయాణం చేసావు అనేది కాదు లెక్క. నీ దీపం ఆరిపోయినప్పుడు నీ దీపానికి సరిపడా నూనె ఉండాలి. ఆ నూనె లేకపోతే విడిచిపెట్టబడతావు, వదిలివేయబడతావు, తలుపు వేయబడుతుంది. మీరెవరో నేను ఎరుగును అంటాడు. అయ్యో, నేను ఇప్పుడే కాదు ప్రభువా, నేను నీ స్వరం విన్నాను, నువ్వు పిలిచినప్పుడు లేచావు, మేల్కొన్నానంటే కుదరదు. చూడండి, ఆ మాట నేను మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఆ మాట 24వ వచనం ముందు ఉంటుంది చూడండి. వారంట ఎన్నో అద్భుతాలు చేశారండి. 22వ వచనం, ప్రభువా ప్రభువా, మేము నీ నామమును ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరగను. నేనయ్యా నా ఆస్తినిచ్చాను, నా అది ఇచ్చాను, ఇది ఇస్తానంటే మీరెవరో నాకు తెలియదు, ఎన్నడూ ఎరుగను అంటారు. మనం విడువబడకూడదండి. రాజుల రాజుగా, ప్రభువుల ప్రభులుగా మరలా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాబోతూ ఉన్నాడు. ఆల్రెడీ ఆయన వచ్చాడు, ఈ లోకంలో పుట్టాడు, జన్మించాడు, 33.5 సంవత్సరాలు జీవించి నీకు నాకు మాదిరిగా ఆయన ఉండి చనిపోయి ఈ ప్రపంచంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సమాధి మాత్రమే ఖాళీగా ఉంది. ఆయన తిరగలేచి ఆరోహణమై వెళ్ళాడు. మళ్ళా రాజుల రాజుగా రాబోతున్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదండి. సిద్ధంగా ఉండాలి. ఒకవేళ నువ్వు సిద్ధంగా ఉంటే ఆయనతో ఆ పరిశుద్ధ స్థలములు, ఆ పరలోక పట్టణములు, నిత్యము ఆనందము కలిగిన, సంతోషం కలిగిన, సమాధానము కలిగిన ఆ పట్టణములో నువ్వు ఉంటావు. అదే కదా భూమి మీద ఆయనకు ఇష్టలైన మనుషులకు సమాధానం, పరలోకంలో కూడా సమాధానం నీకు నాకు ఇవ్వడానికి వచ్చాడు. కాబట్టి ఆయన రాబోతూ ఉన్నాడు. కానీ మనం విడువబడకూడదని ఈ 2024 క్రిస్మస్లో మరీ కలిగిన త్యాగాన్ని, మరీ కలిగిన సమర్పణ, మరీ కలిగినటువంటి ప్రతి పరిస్థితిని నీవు ఆరాధన స్థితిని, స్తుతించే స్థితిని, ఘనపరిచే స్థితిని మనం కలిగి ఉండాలి. నా ప్రభువుని నేను ఘనపరుస్తూ ఉన్నాను, నా రక్షకుని యందు నేను నువ్వు ఆనందిస్తూ ఉన్నావా? నీవు ఆయన నీ రక్షకుడిగా అంగీకరిస్తే ఆనందం నీకు అనుగ్రహించబడుతుంది. నీ పాపములన్నీ కడిగివేయబడతాయి.